జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం. ఆంధ్రుల జీవనాన్ని పోలవరంకి జీవం పోస్తున్న చంద్రన్న డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మీడియా సమావేశం. రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సమ్మక్క బ్యారేజ్ దగ్గర నడుస్తుంది. మనకున్న సిస్టమ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల 3 ఫేజులు కలుపుకొని రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్ళు ఎత్తచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 900 క్యూసెక్కులు మాత్రమే ఎత్తుతుంది. కేవలం 900. ఫేజ్ 1 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 2 దేవాదుల్లో 2 మోటార్లు ఉంటే ఒకటే నడుపుతున్నారు. ఫేజ్ 3 దేవాదుల్లో 6 మోటార్లు ఉంటే 2 మోటార్లు నడుపుతున్నారు. అక్కడ రామప్ప చెరువులో దాని కెపాసిటీ 2.9 టీఎంసీ. ఈరోజు 1 టీఎంసీ నీళ్లు ఉన్నాయి. అందులో నింపుకునే అవకాశం ఉన్నా నింపుతలేరు మీరు. అదేవిధంగా ధర్మసాగర్ కెపాసిటీ 1.5 టీఎంసీ, ఇవాళ కేవలం 0.5 టీఎంసీ ఉంది. వరంగల్ జిల్లాలో 75-80% చెరువులు ఎండిపోయి ఉన్నాయి. అరే అంత అద్భుతంగా నది ప్రవహిస్తూ ఉంటే సిస్టమ్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దేవాదుల పూర్తి చేసి రోజుకు 2542 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటే కూడా నీ గురుదక్షిణ చెల్లింపులో భాగంగా నీ చంద్రబాబుకు కిందికి ఇడిచిపెడుతున్నావు. ఎందుకు మోటార్లు ఆన్ చేస్తలేవు? ఇక్కడ ఎన్డీఏ అడ్డం లేదు, రిపేర్లు లేవు, ఏది లేదు కదా. కట్నీళ్ళు పెట్టిన పొయ్యి లెక్కుంది. ఆడ మోటార్లు వచ్చి నువ్వు వరంగల్ జిల్లాను ఎందుకు సస్యశ్యామలం చేస్తలేవు? నువ్వు ఆ రోజుకు 1/4 టీఎంసీ 2500 అంటే రోజు 1/4 టీఎంసీ మరి ఎందుకు ఎత్తలేవు? నీ 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 ఉద్దేశం ఏందని నేను అడుగుతా ఉన్నా. ఈజ్ ఇట్ నాట్ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? సోయి లేదు మీకు. గోదావరి నీళ్లు పోతుంటే నీళ్ళు ఎత్తుకోవాలనే సోయి లేదు. ఒకవైపు కరువు వచ్చింది, ఎలినెనో వచ్చింది, ప్రపంచమంతా మంచినీళ్ళకు ఆగమవుతుంది, కరువు కోరల్లో ప్రపంచం చిక్కుకపోతుంది, రైతాంగం ఆగమవుతారని చెప్పి ప్రపంచమంతా కూడా చుక్కను ఒడిచిపెడుతుంటే నువ్వు జార విడిస్తున్నవే. దీనికి ముందు సమాధానం చెప్పు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీళ్ల మంత్రిగా, ముఖ్యమంత్రిగా మీరిద్దరు ఫెయిల్ అయిపోయినారు. కట్నీళ్లు పెట్టిన పోయేలే. కేసీఆర్ గారు ముందు చూపుతో సమ్మక్క బ్యారేజ్ కట్టిండి. అక్కడ అద్భుతంగా నీటి నిల్వ ఉంది. సమ్మక్క బ్యారేజ్లో ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. మనకు దేవాదుల మోటార్లు 71 మీటర్స్లోనే నడుస్తాయి. ఈరోజు 75 మీటర్స్ లెవెల్ ఉంది. అయినా కూడా నీ నిర్లక్ష్యం వల్ల, నేరపూరిత నిర్లక్ష్యం, క్రిమినల్ నెగ్లిజెన్స్, నీళ్లు ఉండి కూడా ఎత్తుకోకపోవడం, నీళ్లు ఉండి కూడా దాన్ని ఉపయోగించకపోవడం అనేది ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్. మిమ్మల్ని ఉరిదీసినా తప్పు లేదు. నీళ్లున్నాయి, నది బారుతుంది, మోటార్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, చెరువులు ఖాళీగా ఉన్నాయి, రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి, కరువు కోరల్లో చిక్కుకున్నది ప్రపంచమంతా. ఇవాళ ఎలినినోతో బాధపడుతుంటే నువ్వు నీళ్లుండి ఎత్తలేదంటే మీరు ఏ రకమైన నిర్లక్ష్యాన్ని పాల్పడుతున్నారో ముందు దీనికి సమాధానం చెప్పండి. నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ని సింగరేణికి కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సింగరేణిని వాళ్ళ స్వంత ప్రయోజనాల కొరకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధువులకు కాంట్రాక్ట్లు ఇచ్చి సింగరేణిని ఎట్లా దోచుకోవాలి, సింగరేణి నుంచి ఎట్లా సంపాదించుకోవాలని ఆలోచించారు. కానీ సింగరేణి యొక్క ఆదాయం పెంచాలి, సింగరేణిని దేశమంతా కూడా విస్తృతించాలనే ఆలోచన లేకుండే. ఇంతకుముందు కూడా సింగరేణి బ్యాంక్ కరప్సీ ఫైల్ చేసినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారు 650 కోట్ల లోన్ ఇచ్చి సింగరేణిని కాపాడారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము మొన్న నైనీ కోల్ బ్లాకు, మళ్ళీ ఇప్పుడు తాడిచెర్ల 2 కోల్ బ్లాక్, ఈ రెండింటిని కూడా సింగరేణికి కేటాయించి సింగరేణికి దాదాపు 30-40 సంవత్సరాలకు సరిపడే నాణ్యమైన బొగ్గుని
వేల కోట్ల రూపాయల ఆదాయము, అదేవిధంగా దాదాపు 2700 మందికి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించినందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. సింగరేణి ముద్దుబిడ్డగా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, సింగరేణి ఉద్యమం సమయంలో సింగరేణి కార్మికులకు జరుగుతున్న అన్యాయము తెలిసిన వ్యక్తిగా కేంద్ర మంత్రి బాధ్యతలు చేపట్టిన 2 సంవత్సరాలలోనే అటు నైని విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి చొరవతోటి ఒరిస్సా రాష్ట్రంతో మాట్లాడి నైని 72,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చే కోల్ బ్లాక్ని సింగరేణికి ఇప్పించిన కిషన్ రెడ్డి గారు, మరొకటి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ 64,000 కోట్ల రెవెన్యూని సింగరేణికి ఇప్పించినందుకు ప్రత్యేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి సింగరేణి ప్రాంత ప్రజల తరఫున, సింగరేణి 41,000 మంది కార్మికుల తరఫున, 30,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల తరఫున కిషన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గత పాలకుల అవినీతి పరిపాలన వల్ల కావచ్చు, అసమర్థ పరిపాలన కావచ్చు, కుటుంబ పరిపాలనగా చేసిన బీఆర్ఎస్ కావచ్చు, అంతకుముందు కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు సింగరేణి ఒక బంగారు గనిని ఈరోజు అనేక కష్టాల్లోకి తోసివేసిన దుర్మార్గ పరిపాలన నుంచి మరి ఈరోజు దాన్ని నష్టాల్లోంచి లాభాల్లో తీసుకురావడానికి, సింగరేణి కార్మికుల భవిష్యత్తుని కాపాడటం కోసం మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి అటు నైని బ్లాక్ కావచ్చు, ఇప్పుడు తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్ని మరి సింగరేణికి ఇప్పించటం వల్ల మళ్ళా ఈ రోజున సింగరేణి కార్మికులు, సింగరేణి ఆధారపడిన అనేక మంది ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా మళ్ళీ భవిష్యత్తు అంధకారం నుంచి మరి ఆనందమయంగా జరిగే ఈ పరిస్థితుల్లో మరి నరేంద్ర మోదీ గారికి ఈ రోజున భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ, మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లా శాఖ, మంచిర్యాల జిల్లా నుంచి కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేసి ఈరోజు వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మరి ఇదే విధంగా ముందు సింగరేణిలో నెలకొన్న అవినీతి మొత్తాన్ని కూడా బయటికి తీయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రుల జీవనాడి పోలవరంకి జీవం పోస్తున్న చంద్రన్న డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మీడియా సమావేశం. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని 2014-2019 మధ్య విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి ఆ యొక్క ప్రాజెక్టును పరుగులు పెట్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టు దాని తాలూకా ప్రాశస్త్యం, దాని తాలూకా ప్రాముఖ్యత ఏ విధమైనదో ఒక విజనరీ నాయకుడిగా ఆయనకి తెలుసు కాబట్టి వారు దాని మీద ఆ రోజు అంత పెద్ద ఎత్తున శ్రమ పెట్టి పనిచేపించారు. తరువాత 2019-2024 మధ్య వచ్చినటువంటి ప్రిజనరీ, మరి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రిజనరీ వచ్చిన తర్వాత కనీస అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, కనీస పరిజ్ఞానం లేనటువంటి ఇరిగేషన్ మంత్రి, 2 మంత్రులు చేశారు. ఒక ఆయనేమో అసెంబ్లీలో హేళనగా పర్సెంటా కాదు, వీఆర్ కంప్లీటెడ్ అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడి 2021 డెడ్ లైన్ పెట్టారు, 2022 డెడ్ లైన్ పెట్టారు, 2023 డెడ్ లైన్ పెట్టారు, 2024 డెడ్ లైన్ పెట్టారు. ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళు మాత్రం ఇంటికి వెళ్ళారు, కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ ప్రకటన చేసిన మనిషి కూడా ఏడ ఉన్నాడు ఈరోజు కనపట్లేదు, అది వేరే విషయం. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, మంచిగా సంబరాల రాంబాబు గారు. వారు వచ్చి అది ఎప్పుడు పూర్తవుతుందో మాకు తెలియదు అని చెప్పేసి అని వారు కనీసం మంత్రిగా బాధ్యత లేకుండా ఏ విధంగా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, విమర్శించినా కొత్త చట్టాలు తెచ్చి జైల్లో బంధిస్తున్నారు. ప్రజల నోరు నొక్కేందుకు ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ప్రయత్నిస్తోందని కొడాలి నాని మండిపడ్డారు.
రావణ్ను ఏకంగా ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటూ ఏదో ఒక కొత్త చట్టాన్ని తెరపైకి తెచ్చి జైలుకు పంపించారని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీని గొడ్డలి పార్టీ అని చంద్రబాబు, లోకేష్ వారి అనుకూల మీడియా సంబోధిస్తోందని కొడాలి నాని మండిపడ్డారు. మాది గొడ్డలి పార్టీ కాదు, పేదల పక్షాన నిలిచే సంక్షేమ పార్టీ. నిజానికి నీది బూడిద పార్టీ, ఇది బూడిద ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను పోలీస్ స్టేషన్లో పెట్టి తగలబెట్టి బూడిద చేసే రకం ఇది. రాబోయే రోజుల్లో మీ పార్టీకి మీకు ఆ బూడిదే మిగులుతుంది అని తీవ్రంగా హెచ్చరించారు. రావణ్ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడేం కొత్తవి కావని, గతంలో సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఉన్నవారే అంతకంటే భయంకరమైన భాష వాడారని నాని అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ DTF అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో కాప్రా పరిధిలో అక్రమంగా ఫ్రూట్ వైన్ తయారు చేసి విక్రయిస్తున్న మూటా గుట్టును రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాత్రి నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భారీ మొత్తంలో అక్రమంగా తయారు చేసిన వైన్ ను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అధికారుల వివరాల ప్రకారం నిందితుడు యాంథోనీ పీటర్ 65 సంవత్సరాలు, నేరన్మెడ్ నివాసి. కాప్రా పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా వివిధ రకాల పండ్లతో వైన్ తయారు చేసి ఒక్కో బాటిల్ను 300 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దాడిలో మొత్తం 377.7 లీటర్ల అక్రమ వైన్, 502 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వైన్ ను ద్రాక్ష, అనసపండు, జామ, మూసంబి, సపోటా, అరటి, తమలపాకు వంటి 7 రకాల పదార్థాలతో కీన్వా ప్రక్రియ ద్వారా తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వైన్ తో పాటు తయారీకి ఉపయోగించిన సామాగ్రిని పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మరియు నేలకొండపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొడాలి గోవిందరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, క్యాంప్ ఇన్ఛార్జ్ రాయపూడి నారాయణరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు, మాజీ సర్పంచ్ రాయపూడి నవీన్, భద్రాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ దోసపాటి చంద్రశేఖర్, పాలేరు నియోజకవర్గం బీసీసీఎల్ అధ్యక్షుడు జర్రిపోతుల సత్యనారాయణ, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జర్రిపోతుల అంజి, వంగవీటి రవీంద్రబాబు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. చూడండి మనం వడ్డాలి తల్లి చేతులు తర్వాత ఏం తీసుకోవచ్చు మేము తీసుకోండి తర్వాత తీసుకోవచ్చు గంటకి మిక్సీ పంపించారు వీడియోలో పట్టు చూడండి జరగండి కొంచెం జరుగు హాస్టల్ పిల్లలకు కడుపు నిండా బువ్వ పెడుతున్న ఆ చేతులకు ఇప్పుడు తినడానికి తిండి కరువైంది. 30 ఏళ్లుగా నమ్ముకున్న శ్రమకు ఫలితం దక్కక 2 ఏళ్లుగా జీతాలు రాక రంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ సంక్షేమ వసతి గృహాల వంట కార్మికులు రోడ్డున పడ్డారు. 2019లో హైకోర్టు ఆదేశాల ప్రకారం వీరికి కనీస టైం స్కేల్ వేతనం 22,240 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ సంక్షేమ శాఖ అధికారులు సాంకేతిక లోపాలు చెప్తూ గత 2 ఏళ్లుగా జీతాలు నిలిపివేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వేధింపులు భరించలేక జీతాలు రాక మనస్తాపంతో ఇటీవల ఒక వంట కార్మికుడు మరణించడం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీతాలు ఇస్తారా, మమ్మల్ని చావుదారి చూసుకోమంటారా అంటూ రిటైర్మెంట్ వయసుకు వచ్చిన ఈ కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని పరిగి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉన్న వంట కార్మికుడు వెంకటయ్య డిమాండ్ చేస్తున్నారు. నువ్వు బయట నుంచి రాపు బయట నుంచి రాపు పోలీసు స్కూల్ మంచిని పెట్టుకొని ఆమె ఇంటికాడికి వచ్చి 15 రోజులకు 20 రోజులకు వచ్చి సంతకం పెట్టిపోతుంది. మేము పిల్లలకు 119 మంది సార్ ఈ హాస్టల్లో, ఎస్సీ హాస్టల్లో, శంషాబాద్ గర్ల్స్ హాస్టల్లో. ఇక ఇప్పుడు మొత్తం 35 మంది ఉన్నాం సార్. కోర్టు వాళ్ళకు కూడా 23 మందికి వాళ్ళకు కూడా టైం స్కేల్ ఇచ్చింది. వాళ్ళకు కూడా మన ఎంత 390 రూపాయలు ఏమో చేసారు సార్ వాళ్ళ జీతాలు. మాకైతే ఇప్పుడు లేనే లేవు. 16 నెలల సంది జీతాలు లేవు సార్. ఎస్సీ హాస్టల్లో 119 మంది పిల్లలకు సేవ చేస్తున్నాం సార్. మేము పొట్టకి మా పిల్లల పొట్ట చంపుకొని కూడా మేము ఈ పిల్లలకు సేవ చేస్తున్నాం సార్. ఎస్సీ పిల్లలకు మా దగ్గర చదివిన వాళ్ళు అందరూ జాబులు చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో జాబులు చేస్తున్నారు. మా దగ్గర చదివిపోయిన పిల్లలు మాకు ఆ రెగ్యులర్ లేదు. 120 పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద. ఖాళీల లిస్టు కూడా పెట్టినాం సార్. ఏది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూ లేరు సార్. మేము చెప్పి బేదారు వస్తున్నాయి, తిరిగి చెప్పులు అరుగుతున్నాయి. ఏమన్నా అంటే అది సీఎం సంతకానికి పోయింది, అది కంటిన్యూ ఆర్డర్ వచ్చినాకనే మీకు జీతాలు ఇస్తామంటారు. ఇంకా ఇస్తారు, తిరిగి బేదారు వస్తుంది సార్. ఇప్పుడు మాకు జీతాలు లేక ఒకసారి 16 నెలల సార్ మేము ఎట్లా బతకాలి సార్? చాలా ఇబ్బంది ఉంది సార్. దయచేసి పుణ్యం కట్టుకోరు సార్. జర మాకు జీతాలు లేక ఎంత బాధ ఉంటుంది సార్. ఒక్క నెల వస్తేనే వెళ్ళదు. ఒక్కసారి 16 నెలల సార్ జీతాలు రాకపోతే ఎంత కష్టం ఉంటుంది సార్. జర దయచేయండి సార్, పుణ్యం కట్టుకోండి. ఆ సీఎం సార్కు మరి ముడుతుందా మేము లెటర్ కూడా ఇచ్చి వచ్చినాం. ప్రజా దర్బారు ఇచ్చినాం, 10 సార్లు లెటర్లు పెట్టినాం సార్. మా గురించి ఎవరు పట్టించుకుంటూ లేరు సార్. చాలా బాధల్లో ఉన్నాం. పిల్లల సేవ చేస్తున్నాం సార్. మేము ఇంటి ఊరిలో నిడపట్టుకుంటే డ్యూటీ కాదు మాది. కూరగాయలు కోసుకోవాలి, ఊక్కోవాలి, జాడు కొట్టుకోవాలి, పైగాలు కడుతుంది కూడా మనుషులు లేరు. అన్ని పనులు చేసినా కానీ మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. ఈ ఆఫీసర్ పట్టించుకుంటూ లేరు. మన సీఎం దృష్టికి పోతుందా పోతలేదో తెలియదు కానీ చాలా ఘోరంగా ఉంది సార్ మా బతుకులు. మొన్న ఒక ఆయన అక్బర్ అని చచ్చిపోయాడు సార్. ఈ జీతాలు తక్కువైనాయి, జీతాలు లేవని ఆ బాధపడి హార్ట్ అటాక్ అయి చచ్చిపోయాడు అక్బర్ అని. ఆ ఏ ఊరు అది ఎన్హెచ్ఆర్ మహబూబ్నగర్లో కలిసింది సార్. ఎన్హెచ్ఆర్ ఆయన అక్బర్ అని పాపం మనిషివాడు సార్. మంచి వర్క్ చేసేది ఆయన చచ్చిపోయాడు సార్. సాగు ఖర్చు కూడా 10 రూపాయలు గతిలేవు సార్. మేము చెందేసుకొని తలాయిని చేసుకుపోయి 5,000 ఇచ్చి వచ్చినాం సార్. అంత పాపం ఉన్నది సార్. ఏసీ హాస్టల్లో చేసినాం. బీసీలలో అందరికీ వెనకడికి రెగ్యులర్ అయిపోయినాయి. మా దాంట్లో ఖాళీలు పెట్టుకొని చేస్తలేరు సార్. ఆ జీతాలన్నీ ఇవ్వాలి గారు సార్. ఎక్కువైన జీతాలు 19,000 ఇస్తాడంట. ఇప్పుడు 22,240 రూపాయలు ఇచ్చేది 2 ఇంక్రిమెంట్ 7 నెలలకు. ఈ 7 నెలలు వస్తే 2 ఇంక్రిమెంట్ కలుస్తాయి. ఆ ఇంక్రిమెంట్ లేవు. మీకు ఎవడిచ్చిండు ఇంక్రిమెంట్? మీరు గవర్నమెంట్ లా మీకు ఇంక్రిమెంట్ ఇవ్వాలి సార్. నమస్కారం సార్. నా పేరు వెంకటయ్య. పరి ఏసీ గర్ల్స్ హాస్టల్లో వికారాబాద్ డిస్ట్రిక్ట్లో పనిచేస్తున్నాను సార్. నేను మనకు 16 నెలల నుండి జీతాలు లేక నేను చాలా ఇబ్బందులు ఉన్నాము సార్. మేము 18 మంది ఉన్నాము. టైం స్కేల్ వాళ్ళము. మా జీతం ఇంతకుముందు 22,240 రూపాయలు మాకు ఉండేది సార్. ఇప్పుడు 19,000 చేస్తామని దాన్ని ఆపేసినారు. 16 నెలలు అవుతున్నాయి సార్. ఆ జీతం కోసం చాలా ఇబ్బందిగా ఉన్నది నాకు. నా జీతము మా 18 మంది జీతాలు ఆపేసినారు. దాని నుండి మాకు జీతాలు వస్తే బాగుండే సార్. నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు. నేను ఈ గత సంవత్సరంన్నర నుండి నేను బతుకుదెరుగు చాలా కష్టం నాకు. మా భార్య కూలి పని చేసి నాకు మంచిగా చూసుకుంటున్నాను సార్. నాకు చాలా ఇబ్బంది ఉన్నది. గవర్నమెంట్ ఏదైనా సహకరించి మా జీతాలు మాకు వచ్చేటట్లు చేస్తే చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను సార్ వాళ్ళకు. నేను ఎట్లా చేసి మన వికారాబాద్ డిస్టిక్లోనే 9 మంది ఉన్నారు సార్. ఉమ్మడి రంగారెడ్డి డిస్టిక్లో 11 మంది ఉన్నారు సార్. మొత్తం 18 మంది కూడా చాలా మంది చచ్చిపోయారు సార్. నా సోదరుడు నాకు ఎన్నచెడు గ్రామం నుండి ఎన్నచెడు హాస్టల్లో పనిచేస్తున్నాడు సార్. ఎస్సీ బైస్ హాస్టల్లో. ఆయన కూడా మన 9వ తరగతి కలమైంది సార్. ఆయనకు జీతము 22,240 ఉన్నందుకు మళ్ళీ ఉండే జీతాన్ని తీసుకుపోయి 19,000 కేశకాల ఆయన అటాక్ అని తట్టుకోలేక అయ్యో ఇట్లా అయిందా అని బాధతోటి కుప్పగులిపోయాడు సార్. అది మంచం అంటే మంచం కింద పొగిలిపోయాడు సార్. అట్లాంటివి కాకుండా మమ్మల్ని అందరూ ఆవేదన చాలా గురి ఉన్నది సార్. మాకు ఆయన వచ్చినప్పుడు మాకు ఇంకా ఎక్కువ తోయకొచ్చింది సార్. మాకు ఎట్లా చేసి గవర్నమెంట్కి ఒక మా జీతం మాకు ఇచ్చి
వెళ్ళిపోయిన బాబు మీతోటి పనులు అన్న కూడా వెళ్ళిపోయిన రేపు పొద్దుల అవన్నీ కూడా తయారున్నాం సార్. మా జీతం మా 16 నెలల నుండి జీతం ఉన్నది సార్. ఈ 30 తారీఖు అయితే 16 నెలలు మట్టమైతే సార్ మాకు. మా జీతం మాకు వచ్చేటట్లు చేసి బాబు మీరు బంద్ అండి వాడిని అంటే మేము బంద్ కానీ కూడా తయారున్నాం సార్. మాకు ఇప్పుడు పెద్ద సర్వీస్ ఏం లేదు సార్. 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ లేదు మాకు. ఈ 18 మంది కూడా చాలా మంది చచ్చిపోయారు సార్. ఇప్పుడు 16-17 మంది ఉన్నాము. మా 17 మంది జీతాలు ఇస్తే చాలా మంచిగా ఉంటుంది సార్. మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నాంపల్లిలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం. ఆంధ్రుల జీవనాడి పోలవరంకి జీవం పోస్తున్న చంద్రన్న. డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేషు మీడియా సమావేశం. రావణ్ అరెస్టుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.